విజయ్ సర్కార్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు కేబినెట్ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు బలపరీక్ష సమయంలో తనకు అండగా నిలిచిన అన్నాడీఎంకే రెబల్స్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని విజయ్ డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా అన్నాడీఎంకే రెబల్స్ ని కేబినెట్ లో చేర్చుకుంటే సహించేది లేదని సిపిఎం నేతలు అల్టిమేటం జారీ చేశారు. దీంతో అన్నాడీఎంకే రెబల్స్ విషయంలో తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు మంత్రి అర్జున్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే విజయ్ సర్కార్ క్షణంలో అయినా కుప్పకూలుతుందని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన కమెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంకటంలో పడింది. శాసనసభలో ఇప్పటికే బలపరీక్షలో విజయం సాధించడంతో విజయ్ సర్కార్ ఏర్పడ్డ విషయం తెలిసిందే. కాగా పట్టుమని నెల కూడా గడవకముందే విజయ్ సర్కార్కి ఇబ్బందులొస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడతారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక వైపుల నుంచి విజయ్ సర్కార్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీంతో కేబినెట్ విస్తరణ కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా కేబినెట్ విస్తరణలో అన్నాడీఎంకేకు చెందిన రెబల్స్ కు చోటు లభిస్తుందనే వార్తలొస్తున్నాయి. విజయ్ సర్కార్కు బలపరీక్ష సమయంలో అన్నాడీఎంకేకు చెందిన 30 మంది రెబల్స్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి అన్నాడీఎంకే తరపున మొత్తం 47 మంది గెలిచారు. వీరిలో షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్కు జై కొట్టారు. దీంతో బలపరీక్షలో విజయ్ సర్కార్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వారికి థ్యాంక్స్ చెబుతూ మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి విజయ్ భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అన్నాడీఎంకే రెబల్స్ కు కేబినెట్లో చోటు కల్పిస్తే తాము అంగీకరించేది లేదని సిపిఎం వెలికిపెట్టింది. ఎన్నికల సమయంలో విజయ్ పార్టీకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్టీ వ్యవహరించిన సంగతి ఎవరూ మర్చిపోకూడదని సిపిఎం నేతలు వెల్లడించారు. కాగా బలపరీక్ష సమయంలో సిపిఎంకు చెందిన 2 ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్కు అండగా ఉన్నారు. దీంతో విజయ్ సర్కార్ తీవ్ర సంకటంలో పడింది. అన్నాడీఎంకే రెబల్స్ కు కేబినెట్లో చోటు కల్పించాలా వద్దా అనే డైలమాలో విజయ్ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కేబినెట్లో మంత్రిగా ఉన్న టీవీకే పార్టీ నేత అర్జున్ పరిస్థితి సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. అన్నాడీఎంకే రెబల్స్ కేబినెట్లో చేర్చుకునే విషయంపై సీఎం విజయ్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే బలపరీక్ష సమయంలో తమకు అండగా ఉన్న అన్ని పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలన్నదే విజయ్ ఆలోచనని అర్జున్ పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణపై టీవీకే పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అర్జున్ వివరణ కూడా ఇచ్చారు. అయితే సిపిఎం, వీసీకే పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలన్నదే ముఖ్యమంత్రి విజయ్ ఆంతర్యమని మంత్రి అర్జున్ వివరణ ఇచ్చారు. కాగా సిపిఎం నేతల మెలికపై అన్నాడీఎంకే పార్టీ రెబల్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. వేచి చూసే ధోరణితో సదరు రెబల్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే రెబల్స్ మాత్రం తమకు కేబినెట్లో చోటు ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. విజయ్ సర్కార్ ఎక్కువ కాలం మనుగడలో ఉండదని డీఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా చేసిన కామెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతర్గత కుమ్ములాటలతో ఏ క్షణమైనా విజయ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని స్టాలిన్ పేర్కొన్నారు. స్టాలిన్ కామెంట్కు కేబినెట్ విస్తరణ సందర్భంగా నెలకొన్న సంకట పరిస్థితికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి కరవమంటే కప్పకోపం, విడవమంటే పాముకోపం అన్నట్టుగా విజయ్ సర్కార్ పరిస్థితి ఉందని రాజకీయ పండితులు పరిస్థితి విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ సర్కార్ ఇబ్బందికర పరిస్థితిలో ఉందనేది వాస్తవం.